రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంపై కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రంలో నారా లోకేష్ తనకు తాను మలుచుకున్నటువంటి తీరు ఇప్పుడు కేటీఆర్కు ఒక రాజకీయ పాఠంగా నిలుస్తోంది. ఒకప్పుడు పప్పు అంటూ తీవ్రమైనటువంటి ట్రోలింగ్ ఎదుర్కొన్న లోకేష్ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి తన ఇమేజ్ను పూర్తిగా మార్చుకొని ప్రత్యర్థులను భయపెట్టే స్థాయికి ఎదిగారు. మరి ఇప్పటికీ అర్బన్ లీడర్ ముద్రతో ట్విట్టర్ రాజకీయాలకే పరిమితమవుతున్నటువంటి కేటీఆర్ రేవంత్ రెడ్డి వంటి మాస్ లీడర్ దూకుడును ఎలా ఎదుర్కొంటారు? కేసీఆర్ నీడ నుండి బయటకు వచ్చి లోకేష్ లాగా క్షేత్రస్థాయిలో పోరాడకపోతే బీఆర్ఎస్ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, నిజంగా మనం అనుకున్నట్టుగా అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకుంటే కనుక నారా లోకేష్ ఇమేజ్ ఒక రేంజ్లో పెరిగిపోయింది. ఎందుకు మరి తెలంగాణలో కేటీఆర్కి సంబంధించినటువంటి ఇమేజ్ పడిపోయింది? క్యాడర్ ప్రాబ్లమా, లేకపోతే ఆయన రాజకీయ వ్యూహాలకు సంబంధించి తప్పులా, ఏంటి అసలు? సాయిరామ్, మనం తెలంగాణ ఏపీలో పోలిస్తే అంటే ఇప్పటికే నారా లోకేష్ చాలా కాలంగా ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు. కేటీఆర్ అంతకంటే ముందు నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. అయితే మొదట నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా పప్పు అనేటువంటి ట్రోల్స్ అయితే విపరీతంగా వచ్చాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న వైసీపీ పార్టీ ఆయన విపరీతంగా ట్రోల్స్ చేసింది. కానీ ఆయన తన పద్ధతిని మార్చుకుంటూ, తన వాక్చాతుర్యాన్ని మార్చుకుంటూ ఆయన రాజకీయాల్లో నిలదొక్కున్నారు. ముఖ్యంగా యువగలం పాదయాత్ర ద్వారా కూడా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కూడా పొందారు. ముఖ్యంగా యువగలం పాదయాత్ర లోకేష్లో చాలా పరిణితిని కూడా పెంచింది. ఈరోజు ఆయన టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నియమితున్న పరిస్థితి ఇప్పటికే మనం రోజు చూస్తున్నాం. లోకేష్లో ఉన్నటువంటి మార్పును గమనిస్తాం. కానీ తెలంగాణకు వచ్చేసరికి 2006 నుంచి కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసుకుంటూ వచ్చారు. ఆయన తర్వాత సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి వరుసగా కేటీఆర్ ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు. 10 ఏళ్ల పాటు 2014 నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన మంత్రిగానే కొనసాగారు, మంత్రిగా ఉన్నారు. కానీ కేసీఆర్ నీడలోనే ఇంకా కేటీఆర్ ఉన్నాడు అనేది మాత్రం బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి చాలా కాలం అవుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి చాలా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒక్క విజయం కూడా సాధించిన పరిస్థితి కనిపించింది. ఇటీవల వచ్చినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా తర్వాత పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటలేకపోయింది. కేటీఆర్ ఆధ్వర్యంలోనే అన్ని పార్టీ అంతా కూడా నడుస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు తన మార్కు రాజకీయాన్ని కేటీఆర్ చూపించలేకపోయాడన్న చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు కావస్తుంది. కానీ ఇప్పటి నుంచి అంటే 2 నెలల్లో మళ్ళీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కానీ కేటీఆర్ పాదయాత్ర కావచ్చు, ఇంకా వేరే కార్యక్రమాలు పెద్దగా ఆయన చేపట్టిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే కార్యకర్తలకు పెద్దగా కేటీఆర్ అందుబాటులో ఉండడనేటువంటి ఒక చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. కానీ ఎందుకంటే కార్యకర్తలకు అందుబాటులో ఉంటేనే కార్యకర్తలంతా కూడా ధైర్యంగా పోయి ప్రజాక్షేత్రంలో అటు అధికార పక్షంపై కొట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ నాయకుడే కలవకపోతే కొంత ఇబ్బందికర వాతావరణమే ఉంటుంది. కానీ ఇప్పుడు కేటీఆర్ కూడా తనను తాను మార్చుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏపీలో లొకేషన్ చూసిన తర్వాత కేటీఆర్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ వయోభారం దృష్ట్యా ఆయన ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. ఏదో అడపదడపై పెద్ద కార్యక్రమాలు ఉంటే తప్ప ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి భారం అంతా ఇప్పుడు కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ఆయన ఫేస్తోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ కూడా తన వైఖరిని మార్చుకొని మళ్ళీ రాజకీయాల్లో చరిష్మా గల నాయకుడిగా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మున్సిపల్ శాఖ ఐటీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఓన్లీ అర్బన్ ప్రాంతాలకు మాత్రమే కేటీఆర్ పరిమితమయ్యారు. ముఖ్యంగా రూరల్ ఏరియాలకు కేటీఆర్కు పెద్దగా చొచ్చుకొని వెళ్ళలేకపోయారన్న ఒక అపవాదం అయితే పార్టీలో కూడా ఉంది. ఎందుకంటే కామన్ పీపుల్కి చాలా అందుబాటులో కూడా ఉండలేకపోయారు. ఎందుకంటే అంతా ఆయన ఉన్నటువంటి పరిశ్రమలు, అదేవిధంగా ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోనే పనిచేయాలి, ప్రజాక్షేత్రంలోనే కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు అయితే తప్పవన్నటువంటి ఒక చర్చ అయితే పార్టీలో నడుస్తూ ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.